అంతర్భాగంలో ఈ నది పుట్టినట్టు మనం చూసాం కదా. ఆ భీంపూల్ పైన ఉండేటువంటి గుహ యొక్క అగ్రభాగం కింది యొక్క భాగం నుండి ఉద్భవించినటువంటి మహానది అని. అంతర్వాహినిగా ఉండేటువంటి ఏకైక నది, అంతర్వాహినిత్వాన్ని పొందినటువంటి ఏకైక నది సరస్వతి. ఇది తాత్విక చింతనలో చేస్తే మనిషిని చూసి మనం ఎవరము ఒక విలువ కట్టకూడదు. ఆయన లోపల ఎంతో జ్ఞానం ఉండవచ్చు, కానీ అందుకని ఏం చేయాలి? ప్రతి వ్యక్తిని కూడా గౌరవించడం నేర్చుకోవాలి. మొత్తం ఈ సరస్వతి పుష్కరాల ద్వారా మనం ఏం చేద్దాం? ప్రతి వ్యక్తిని గౌరవించే తత్వాన్ని పెంపొందించుకోవాలి. అది మనం సరస్వతి పుష్కర స్నానం యొక్క ఫలితం అంటాం. ఇక దేవతలు గంగానదిని పూజించినట్లయితే ఋషులందరూ కూడా సరస్వతిని పూజిస్తారు. ఎట్లయితే పూజిస్తారు? గంగా నది అత్యంత పవిత్రమైనటువంటి నది, దేవతలే గంగా నదికి పూజిస్తారు. అట్లా ఋషులు సరస్వతి నదిని ఆరాధన చేస్తారు. ఎందుకు ఋషులకు అవసరం? సరస్వతి అంటే బ్రహ్మజ్ఞాన ప్రాప్తినిచ్చేటువంటి నది ఈ సరస్వతి నది. బలరాముడు ఈ నది ప్రాంతంలో తీర్థస్నానాన్ని ఆచరణ చేసినట్టు మనకు మహాభారత కథలు, సారస్వతోపాఖ్యానం, మహాభారతంలో ఒక ఉపాఖ్యానమే సరస్వతి నది యొక్క వర్ణన అంతా కూడా చెప్పడం జరిగి ఉంది. ఇక విశ్వామిత్రుని యొక్క తపస్సు సిద్ధి పొంది బ్రహ్మర్షి అయినటువంటి స్థలము ఇప్పటి సరస్వతి నది పుట్టినటువంటి ప్రాంతం. మనం ఈరోజు స్నానం చేసినటువంటి ప్రాంతంలో విశ్వామిత్రుడు తపస్సు చేసినటువంటి స్థలంగా చెప్పడం జరిగింది. ఇంతటి మహత్తమైనటువంటి నదిలో స్నానం చేయడం ద్వారా అపర కుబేరులు అవుతారు అని చెప్పారు. కుబేరుడు దేనికి సంకేతం? ధనానికి సంకేతం. ఏ ధనం కలుగుతుంది మనకు? జ్ఞానధనం కలిగేటువంటి నది ఈ సరస్వతి నది. సాక్షాత్తు సరస్వతి నదిగా మారింది మనందరినీ కూడా ఉద్ధరించడం కోసం. అందుకని సరస్వతి నదిలో తెలిసి చేసిన తెలియక చేసిన స్నానం చేస్తే చాలు వాళ్ళకు బ్రహ్మజ్ఞానం కలిగి తీరుతుంది. మనకందరికీ కూడా అమ్మవారు చక్కనైనటువంటి మళ్ళీ నదీ స్నానము ద్వారా ఏం కలుగుతుంది మనకు? నదీ స్నానం ద్వారా కేవలం దేహశుద్ధే కాకుండా మొట్టమొదలు పవిత్రత కలుగుతుంది. నది దగ్గరికి వెళితే శ్రాద్ధం చేస్తే పితృదేవత సంతృప్తి కలుగుతుంది. నదిలో ఆచరించేది ఇంకోటి దానం, ప్రధానమైనటువంటి ఈ దానము ద్వారా ఇష్టార్థ శక్తి, మన కోరికలు ఉంటాయి, మనుషులు ఉంటాయి, ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అనుష్ఠానము ద్వారా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. స్మరణము ద్వారా పాప వినాశనం కలుగుతుంది. ఏ నదికి వెళ్ళినా ఏం చేయాలి? ఈ 5 పనులు చేయాలి. ఏంటిది? మొట్టమొదటిది స్నానం, దానం, 3 శ్రాద్ధ, పిండపదాలు. మహిళలు చేయకూడదు శ్రాద్ధం, తక్కువ. ఎవరు చేయాలి? అది పురుషులకే అధికారం. కొన్ని మహిళలకు అధికారాలు ఉన్నాయి, కొన్ని పురుషులకు అధికారం. బిడ్డలు కనాలి, పురుషుడు కంటాడా? అదేవరు చేయాలి? పని మహిళలు చేయాలి. అవునా? అట్లనే కుష్మాండ ఛేదనం చేయాలి. ఎవరు చేయాలి? ఒకవేళ ఆడవాళ్ళు బలి సమర్పణ చేసిందనుకో, రాజారాష్ట్రకృతం నాశం, అవన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా నాశనం అవుతుంది అని చెప్పారు. స్త్రీలు సాష్టాంగ వందనం జీవితంలో చేయకూడదు ఎప్పుడు కూడా. ఈ బాహుల యందు ఈశ్వరుణ్ణి మోయకూడదు, తప్పు. స్త్రీ యొక్క బాహువులు భూమిని తాకకూడదు. పల్లకి అధిరోహణ చేస్తే మహాపాపం, వైధవ్యం కలిగి తీరుతుంది. గుర్తుపెట్టుకోవాలి. లాగా తాడిచ్చారనుకోండి, రథం లాగా, అది భుజముల మీద పెట్టి కాదు, చేతులతోటి లాగా. చాలా మంది చేస్తూ ఉంటారు కాబట్టి ఈ వేదిక ద్వారా చెప్తూ ఉన్నా. వాళ్ళకు వైధవ్యం వచ్చి తీరుతుంది ఎట్టి పరిస్థితుల్లో. అది పురుషుడు చేయాల్సినటువంటి పని. కొన్ని మహిళలకు కేటాయించింది ధర్మశాస్త్రం, కొన్ని పురుషులు నేను ఆయన సమానం కాబట్టి చేస్తే ఏముంది, మా ఆడవాళ్ళమైనా పితృతర్పణం చేస్తామంటే నీ కర్మ నాశనం అవుతుంది. వాళ్ళందరూ రాక్షసులుగా మారుతారు. పితృదేవతలందరూ ఎట్లవుతారు? ఒకవేళ ఆడవాళ్ళు తర్పణం చేశారనుకోండి, వాళ్ళందరూ రాక్షసులు అవుతారు. గుర్తుపెట్టారు. వాళ్ళు దైవత్వం వైపుకు వెళ్ళరు. ఏమైపోతారు? మీ పితృదేవతలందరూ ఒకవేళ ఆడవాళ్ళు
తిల మీద నీళ్ళు విడిచిపెడితే వాళ్ళందరూ ఏమవుతారు? రాక్షసులుగా మారుతారు. పిండదానం చేసేటువంటి అధికారం కేవలం పురుషులకు మాత్రమే విధించి ఉన్నది. మొట్టమొదటి ఏం చేయాలి? స్నానం చేయాలి, ఇది అందరూ చేయాలి. దానం చేయాలి, ఇది అందరూ చేయాలి. మూడవది శ్రాద్ధం, ఇది పురుషులు మాత్రమే చేయాలి, స్త్రీలు నమస్కరించాలి.